నమస్తే మిత్రులారా, ప్రతిక్షణం ప్రజల కోసం మీ టాఫ్ టీవీ. వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని పార్టీల నాయకులకు, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ దక్షిణ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నాగరాజన్న గారు, అదేవిధంగా మెడికల్ చేసి నాయకురాలు ప్రసన్న గారు, అదేవిధంగా మా ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, అదేవిధంగా మహిళా నాయకురాలు అందరూ కూడా ఉద్యమ అంశాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శాంతియుత దీక్ష ముఖ్య ఉద్దేశం ఈ రోజుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. గత 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారికి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం ఇస్తామని పెట్టడం జరిగింది. అది కూడా మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత 8 సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలు చేర్చి పెట్టడం జరిగింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా జరిగింది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం, మీరు వచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయినాయి, అంటే దాదాపు సగం సమయం అయిపోయినట్లు. మరి ఉద్యమకాలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈ దీక్ష చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఉద్యమకాల ఆవేదనని. ఎందుకంటే ఈరోజు తీవ్రమైన ఆవేదనతో ఉద్యమకాలు ఉన్నారు. గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబట్టారు, మరి మీరు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ఉద్యమకారులు వస్తున్నది. ఇవాళ మీరు మొట్టమొదటిగా సంతకం చేయాల్సింది ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద. కానీ మీరు పూర్తిగా ఈ పార్టీ పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా నోరు పెరగట్లేదు. అంటే ఎలక్షన్లప్పుడే ఉద్యమకాలు అవసరమా? కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు మీరు వెంటనే అమలు ప్రారంభించండి. మేము గుర్తమ్మ కోరికలు అడగట్లేదు. మీరన్నట్టు ఆర్థిక బడ్జెట్ భారం ఉంటే భారం లేకుండా కూడా ఏం చేయాలో మా యొక్క తెలంగాణ ఉద్యమకాల గురించి విశ్లేషణ చేస్తుంది. మీరు ఇమీడియట్ గా ఒక కమిటీ వేయమంటున్నాం. కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వండి. ఉద్యమకాలు ఫస్ట్ ఉద్యమకారులు ఎవరో గుర్తించండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి, దానికి ఎటువంటి ఖర్చు లేదు. ఈరోజు మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 20% కోట ఇవ్వండి, దానికి ఏం ఖర్చు లేదు. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక అసైన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, మరి వాటికి ఏం ఖర్చు లేదు ఇవ్వడానికి. కానీ మీరు మరి ఉద్యమకాలు మర్చిపోయారు అనే భావన మాకు వస్తున్నది. మరి ఇప్పటికైనా మీరు ఉద్యమకాలకి ఇచ్చిన హామీలని అమలు చేయాలని మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈ దీక్ష చేస్తుంది. ప్రతి ఉద్యమకారికి ఒకటే చెప్తున్నాం, ఆ రోజు నా తెలంగాణ నాకు కావాలి, ఆ రోజు అందరూ మనము కుటుంబాన్ని వదిలిపెట్టి చేసే పాలనలో వదిలిపెట్టి ఉద్యమాలు చేయడం జరిగింది, రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఇవాళ మరి మన హక్కుల కోసం చేస్తున్నాం. మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా మన హక్కుల కోసం అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన అందరూ ఐక్యంగా ఉద్యమకాలు ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం అయిపోయింది 2 సంవత్సరాలు. ఇక ఇప్పుడు దాకా మేము బదిలాడినాం రేవంత్ రెడ్డి గారు, ఇక బదిలాడే లేదు. తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉద్యమకాలు నిర్లక్ష్యం చేస్తే ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, చూస్తూ ఉండరు. మరొక ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకాలు సిద్ధమవుతున్నారు. ఇంకా 2 డిసెంబర్ 9 లోపు ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే మా యొక్క కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. తప్పకుండా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఓడించడం చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కూడా ఓడించడం చేస్తున్నాం. పొందిపోండి మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్టు మీరు పొందిపోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సీనియర్ ఉద్యమ నాయకులు పరిశ్రమ రెడ్డి గారికి, మన కౌన్సిలర్ గారు మురుగేష్ అన్న గారు కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం.